హాయ్ ఫ్రెండ్స్, వీడియో ఓపెన్ చేయగానే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా, అదేనండి ఈ ఊరి నుంచి మా తమ్ముడు వచ్చాడు. ఇంకా మా కోసం ఎలాగో మేము పండగకి వెళ్ళట్లేదు కదా అని ఇంకా మా అమ్మ ఇంట్లో కొన్ని పిండి వంటలు చేసి పంపించింది. అది ఫస్ట్ ఇవి చూసారా, చేగొడియాలు అనమాట. మేము యాక్చువల్గా నెక్స్ట్ మంత్ వెళ్తాం ఊరు. సో ఈ లోపు ఇంకా ఏదైనా అవసరం వస్తే వెళ్ళిపోవచ్చు, కానీ ఇంకా అందాక ఇంట్లో తినడానికి అయితే పంపించారు చేగొడియాలు. అలాగే ఇవి చూసారా, నువ్వుండలు అనమాట. ఇవి మా వైపు చాలా ఎక్కువ చేస్తారు. ఇవి బాగా హెల్దీ అండ్ ఎక్కువ ఐరన్ ఎక్కుతుంది కదా, అందుకని చూడండి ఇవి మొత్తానికి ఫుల్గా ఒకదానికొకటి గట్టిగా అంటి ఉండిపోయాయమంట. వేడివేడి పాకంతో అలా చుట్టేశారంట. సో తర్వాత వచ్చేసి శనగుండలు అంటారు, ఇవి పప్పుండలని కూడా అంటారు కదా, అవేనండి. ఇవి బాగా ఐరన్ అనమాట, బాగా బ్లడ్ ఎక్కుతుంది. ఇంకా రోజుకి ఒకటైనా తినాలి కదా అని, నాకు రీసెంట్గా హెల్త్ ఇష్యూ అయింది కదా, సో అందుకోసం ఇవి చేసి మా అమ్మ పంపించింది. ఇవి చాలా అసలు ఒకదానికొకటి గట్టిగా పట్టున్నాయి. ఇంకా చూడండి ఒకసారి ఎట్లా ఓపెన్ చేసేసరికి ఇంకా ఒక గేమ్లా ఉంది అవన్నీ తీసేసరికి, కానీ ఒక్కొక్కటి వచ్చేస్తుంది బాగానే సింపుల్గానే. ఇంకా ఫైనల్గా వచ్చేసి జంతికలు అండి, చాలా ఇష్టం ఇది మా ఆయనకి. జంతికలన్నా చేగొడియాలన్నా స్వీట్ కన్నా హాట్ ఎక్కువ తింటారు ఆయన. ఇంకా పాపకు కూడా ఇంకా ఇష్టం జంతికలు చేగొడియాలు. మేము యాక్చువల్గా పండగ వచ్చిందంటే ఊర్లో జంతికలు చేగొడియాలు సున్నుండలు ఇవే ఎక్కువ చేస్తామన్నమాట. పండగ అంటేనే అవి. ఇవి ఏమో బియ్యం అనమాట. ఇగోండి ఫైనల్గా ఇవి తీసుకొచ్చేసాము. నేను యాక్చువల్గా ఇక్కడ చేద్దాం అనుకున్నా, ఇంతలోనే తను పంపించేశారు కదా అని చెప్పి ఇంకా నేను చేయను. నాకైతే ఇది 1 month సరిపోతాయి తినడానికి. ఇంకా ఇప్పుడే ఆల్రెడీ పండగ స్టార్ట్ అయినట్టుంది ఇవన్నీ ఇంట్లో ఉండేసరికి. నాకు నువ్వుండ్లు, అలాగే శనగుండలు, చేగొడియాలు, జంతికలు. యాక్చువల్గా చేగొడియాలు జంతికలు అవి లాస్ట్లో చాలా గుండె అయిపోయినాయి. ఇంకా మా ఊరు నుంచి ఇక్కడికి తెచ్చేసరికి జర్నీలో అట్లా అయిపోయాయంట. సరేలే అనుకొని ఉంచేసాము. మీరు ఈ సంక్రాంతికి ఏ పిండి వంటలు చేసుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.